ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 18వ తేదీ. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తరువాత ఆ విషయం నెరవేరడానికి మానవ పరంగా నేను చేయగలిగిందంతా చెయ్యాలని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే, నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని. ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని, ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని నేర్పించాడు. కానీ చేతులు ముడుచుకొని కూర్చోవడం, ఏమీ చేయకుండా కేవలం దేవుడి మీద భారం వేసి ఊరకుండడం మనకి రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం చాలా కష్టం. నీళ్లలో మునిగిపోతున్నవాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకు తెలుసు. అలానే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే. ఇహలోకపు శక్తులు పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి. ప్రార్థనకి జవాబివ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భాల్లో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబీ పువ్వుకి రంగులు వేయడానికి, ఒక దేవదారు చెట్టుని పెంచడానికి, గోధుమ పొలాల్లో నుంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చేయాలి, పదును చేయాలి, ఎరువు వేయాలి, నీటితో తడపాలి, మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేశాక దేవుడు మొక్కల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని కంకుల్ని అమరుస్తాడు. చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి. దీనంతటికీ కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాము, దున్నుతాము. తర్వాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాం. దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము. దేవుడికి తన పని చేయడానికి కొంత సమయాన్ని ఇస్తాము. మన ప్రార్థన జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొంత సమయం దేవునికి ఇవ్వండి.